ఇప్పుడు రైతు భరోసా, పీఎం కిసాన్ అనేసి అంటున్నారండి. పీఎం కిసాన్, రైతు భరోసా ఎవరికి పడుతుందండి? ఈ భూమి వేరే వాళ్ళది. వాళ్ళెక్కడో ఉన్నరు. ఆ చేసినోడు చేస్తున్నాడు గదా! వాడికి రైతు భరోసా ఉండదు. ఎరువులివ్వరు, ఇత్తనాలివ్వరు, ఏమివ్వరు. ఇప్పుడు చూడండి ఇది ఆహ్, సరైన పెట్టుబడి లేక పోయింది. ఆళ్ళు మంచిగా ఉన్నారు. భూములు ఇచ్చేసినోళ్ళు మంచిగా ఉన్నారు. ఇది ఇప్పుడు పోయినట్టే కదా! ఇంత మదుపు పెట్టి ఈ రకంగా మళ్ళీ మద్దతు ధర ఇప్పుడు మద్దతు ధరకి ఎలాగ అమ్ముకుంటాడు? 2023 రూ. 69కి అమ్ముకోగలడా? ఎందుకంటే పేపర్స్ ఉండవు. తర్వాత పా పాస్‌బుక్ ఉండదు. ఏముండదు. మరి బ్రోకర్‌లకి 1500కి, 1400కి ఇచ్చాక మరి ఏం చేసుకుంటాడు? ఎక్కడ పెట్టుకుంటాడు ఈ ధాన్యము? ఒకవేళ అయినా సరే పోయింది సరే మళ్ళీ ఎరువులు దొరకట్లేదు. ఎందుకు ఇవ్వరంటే ఇవ్వరు. అందుకు సరైన పేపర్లు లేవు. ఆళ్ళెక్కడో హైదరాబాద్‌లో ఉంటారు, చెన్నైలో ఉంటారు. భూములు కొనేస్తారు. ఇలా రైతు భరోసాకి ఆశపడి ఇచ్చేస్తారు. ఇలాగా దేశంలో చాలామంది ఉన్నారు. అందులో ఎస్పెషల్లీ శ్రీకాకుళంలో చాలామంది ఉన్నారు. వీళ్ళేమో పెద్ద మీటింగ్‌లు పెట్టేసి ఏదో అంటారండి. రైతు భరోసా 2000, పీఎం కిసాన్ 2000, రైతు భరోసా 4000 ఒక డ్రింక్ కోసము మీటింగ్ పెట్టేసి బిల్డప్‌లు ఇస్తారు. ఈ రకంగా రైతులకి మోసపోతున్నాము. మరి ఎలాగా బాగుపడతారు రైతులు? ఇలాంటి రైతులకి కౌలు కార్డు చేయాలి. కౌలు కార్డులు చేయరు. ఎందుకు చేయరంటే కౌలు కార్డు చేస్తే విత్తనాలు ఇవ్వాల్సి వస్తుంది, ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది, గవర్నమెంట్ రేట్కి అమ్మవలసి వస్తుంది. ఇలాంటివి మిగిలితే కదా బయటకు అమ్ముకోవడానికి అవుతుంది. అందుకని కౌలు కార్డులు ఎవరికి చేయరండి. ఒకసారి వెరిఫికేషన్ చేయండి. శ్రీకాకుళంలో ఎవరికైనా కౌలు కార్డులు ఉన్నాయి కానీ ఎవరికి లేవు. ఈ రైతు భరోసాలు ఇవి అసలైన రైతు భూములకు పడతాయి. ఈ కౌలుకి చేసుకున్న వాళ్ళకి ఎవరికి ఏటి ఉండవు.